అందుకే దీనికి అంత ప్రాముఖ్యత. ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, అన్ని గ్రంథానికి వేరు వేరు పేర్లు కలిగి ఉండొచ్చు, కానీ ఈ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథము అని పేరు ఈ ఒక్క బైబిల్ గ్రంథానికి మాత్రమే ఉంది. వాక్యమే మనకి ఆధారం, వాక్యమే మనకు కనుక చాలా మంది అనుకుంటారు అటు రీతిగా. అది కాదండి దేవుడు కోరుకునేది, దేవుడు కోరుకునేది అది కాదు. అలంకరణ. దేవుడు ఏం చెప్తారో తెలుసా? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నీ అలంకరణ విషయంలో నీవు తప్పు మాత్రము తగ్గించుకో అని అంటున్నాడు. నీ అలంకరణ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? తగ్గించుకోమంటున్నాడు, హెచ్చుగా ఉండదు అంటున్నాడు. అంటే మన అలంకరణ ద్వారా ఇతరులు మనల్ని ఆకర్షించి మన ద్వారా వాళ్ళు పాపంలోకి వెళ్ళిపోకుండా మీరు కొంచెం తగ్గించుకోమని దేవుడు చెప్తా ఉన్నాడు, కానీ మొత్తం తీసేయమని కాదు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం అదే చెప్తా ఉంది. ఏం చెప్తా ఉంది తెలుసా? తగ్గించు.